అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం రమేష్ది బతుకుదేరు కోసం ఏదైతే నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గ పరిధిలోని ఇండ్లూరు గ్రామానికి చెందిన రమేష్ కొన్ని సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయిన కొన్ని సంవత్సరాల క్రితం కూడా బతుకుదేరు కోసం కూడా ఏదైతే ఐట్బాంల గ్రామానికి వచ్చి కూడా ఇక్కడనే జీవిస్తున్న పరిస్థితి ఉంది. చాలా సంతోషంగా నడుస్తున్న కుటుంబంలో కూడా ఒక్కసారి కూడా ఆయన భార్య ఎవరైతే నిర్మల ఉందో, నిర్మల మానసిక పరిస్థితి బాగాలేక కూడా ఆసుపత్రి పాలైన పరిస్థితి ఉన్నది. చేసుకోవడానికి పని లేదు, ఆ భార్యని కాపాడుకోవడానికి కూడా చేతిలో రూపాయి గవ్వలేని పరిస్థితి ఉంది. అతను రమేష్ మాత్రము ఎవరన్నా అపన్న ఆశ్రమం కొరకు దాతల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఐటిపాల గ్రామంలో కూడా ఏదైతే రమేష్ నివసిస్తున్న ఇంటి దగ్గర కూడా ఉన్నాడు. మరి రమేష్ నివసిస్తున్న ఇంటి పరిస్థితి కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. ఇంటి లేని పరిస్థితి ఉంది. ఇంటికి కూడా చుట్టూ కూడా ఏదైతే దానికి సంబంధించిన ఆ బస్తాలు కట్టుకొని కూడా జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి. మొత్తం కూడా ఆ రమేష్ కుటుంబం మొత్తం కూడా 3 పిల్లలు ఉన్నారు. కొంతకాలం వరకు మంచిగానే ఉన్న జీవితం కూడా ఒకసారిగా ఆ రమేష్ భార్య ఎవరైతే నిర్మల ఉన్నదో, నిర్మల కూడా మానసిక ఆ పరిస్థితి బాగలేక కూడా ఆమె హాస్పిటల్ చుట్టూ కూడా తిప్పుతూ కూడా మొత్తం కూడా ఉన్న పైసలు మొత్తం కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి ఉంది. రమేష్ మొత్తం రోజువారీ కూలిగా ఉంటూ కూడా ఇటు పిల్లల్ని సాదుకోలేక అటు భార్యను కూడా కాపాడుకోలేక దయనీయ స్థితిలో కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం రమేష్ దయనీయంగా ఉందని. రమేష్తో పాటు 3 కుమారులు కూడా ఉన్నారు. ఉదయం కుమారులే లేచుకొని కూడా మనం విజువల్లో కూడా చూస్తున్నాం. కుమారులు వేసుకొని కూడా అది మొత్తం కూడా ఆకిలి ఊడ్చుకొని అదేవిధంగా బట్టలు పిండుకుంటూ కూడా అంట్లు తోముకుంటూ కూడా వాళ్ళు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం రమేష్ ఉన్నాడు. రమేష్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి రమేష్, ఏంటి నీ పరిస్థితి, ఏంటి, ఏమైంది అసలు? గత 7 సంవత్సరాల సంది మా భార్య అనారోగ్యం బాగాలేదు, మానసిక వ్యాధితో ఇబ్బంది పడుతుంది. కొన్ని నాకు సాయశక్తున్న వరకు తిప్పిన, అక్కడిక్కడ హాస్పిటల్ ఎర్రగడ్డకు అక్కడెక్కడ తిప్పిన, ఎక్కడెక్కినా ఏం తక్కువ కాలేదు. ఇక్కడికి నల్గొండ సమీక్ష హాస్పిటల్ తీసుకుపోతే అక్కడ కొద్దిగా రోజుకి 7,000 అవుతాయి, అట్లయితేనే చేస్తాం, లేదు చేయమన్నారు. చేయమంటే ఒక అతను అడిగితే ఇస్తా అన్నాడు. ఆయన ఈరోజు చేతులు ఎత్తేసిండు, జాయిన్ చేయిస్తా అన్నాడు. ఇప్పుడు ఇయ్యనచ్చు, నీకేం లేదు, నేను ఏడ తెచ్చియనన్నాడు. నా భార్యని కాపాడుకోవడానికి నా 3 పిల్లలు, నేను చేసేది రోజుకి 500-600 చేస్తా, అవి ఇక నాకు సరిపోతలేవు. ఇప్పుడు నా భార్య భవిష్యత్తు కాపాడుకోవడానికి వాళ్ళని దయచేసి వాళ్ళని దాతలు నాకు సాయం చేస్తే నా భార్య నేను కాపాడుకుంటాను. ఎన్ని రోజుల నుంచి కూడా భార్యకి ప్రాబ్లం ఉండే, ఎట్లా ఉండే? 7 సంవత్సరాలు సార్. ఇంతకుముందుకు మంచిగానే ఉండే మంచిగా చేసే పిల్లలు పెద్ద అయినా కానీ కొద్దిగా 7 సంవత్సరాల సార్ ఇబ్బంది పెడుతుంది. అంతే. ఏంటి మరి పొద్దుగల ఉదయం పూట మరి వంట గింటగా పిల్లలే చేస్తారు. ఇక నేను ఎట్లా బయటికి పోయి కూలినాలు చేసుకొస్తే పిల్లలు ఆ బియ్యం కూడా లేవు, మన కంట్రోల్ బియ్యం చేస్తే అవి కూడా అయిపోయినాయి, గ్యాస్ కూడా అయిపోయింది, లేదు కట్టెల మీద వండాలంటే పిల్లలకు వండరు, అట్లా బియ్యం లేవు. నేను 4 రోజుల సంది ఇళ్ళ సందని 4 ఇంత తెచ్చి పెడితే తింటుర్రు, పంతురండి. అది ఎంత ఖర్చు పెట్టినావు ఇప్పటి వరకు కూడా? ఎవరైతే మీ భార్య నిర్మల ఉందో, నిర్మలకి ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టినావు ఇప్పటి వరకు? నేను కష్టం చేసి బాగానే 1,50,000-2 లక్షలు పెట్టినండి. ఏమంటారు మరి డాక్టర్లు ఏమంటారు? ఎర్రగడ్డ పోతేనే ఎర్రగడ్డలో ఉండాలన్నారు. అక్కడ ఉండాలంటే కొన్ని రోజుల పాటు ఉన్న పిల్లలు చదువుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి వండి పెట్టడానికి ఇబ్బంది అవుతుంది. నేను అక్కడ కొన్ని రోజుల నుంచి వచ్చినా సెట్ కాలేదు. ఇక్కడికి పోతే ఆమెకు మిషన్స్ పెట్టాలి, ఆమెకు మత్తు డాక్టర్స్ పిలిపించి ఇంజక్షన్లు ఇవ్వాలి, టాబ్లెట్లు వేయాలి. రోజుకి వచ్చేసి 7,000-8,000 అవుతాయి. అట్లయితే తట్టుకోగలరైతే పెట్టు, లేకపోతే తీసుకుపోరా బాబు అంటే ఏది తప్పని పరిస్థితి చేయలేక హైవే దగ్గర ఉంది, హైవే ఎక్కుతుంది, ఏదైనా హైవే మీద ఏదైనా గుద్దిపోతే నాకు తెలియదని పెట్టేసినండి. నైట్ కూడా లేస్తుంది మేము అనుకున్నప్పుడు, ఆ నైట్ లేచి హైవే ఎక్కుతుంది, అటు ఇటు తిరుగుతుంది. మళ్ళీ ఏదైనా పోతే చచ్చిపోతుందని ఎట్లా తప్పని పరిస్థితిలో పెట్టిన ఒక అతను ఇస్తాడు. అతను ఇప్పుడు చేతులు ఎత్తేసిండు. ఇంకా ఆయన చేసి ఏం చేయాలో అర్థం కాక. ఇప్పుడు మీ భార్య నిర్మల ఆ స్థితిలో ఉంది, నువ్వేమో పిల్లల్ని చూసుకోవాలి, పని చేయాలి, ఎట్లా అనిపిస్తుంది మొత్తం ఇదన్నీ చూసి? చాలా బాధగా ఉంది, బతకలేని పరిస్థితిలో ఉంది. ఆమెను కాపాడుకోవడానికి ఏదైనా దయాలు చేసి వాళ్ళని పెద్ద దాత చేసి కొద్దిగా సాయం చేసి ఆర్థిక సాయం చేస్తే నా భార్యని బతికించుకోగలుగుతాండి. డాక్టర్లు ఎంత ఖర్చు అవుతుందని చెప్తున్నారు? 1,60,000 అన్నారు. 1,60,000 అంటే అంత నాది కాదని 1,50,000 అన్నారు. 1,50,000 అంటే ఏదో తెలని పరిస్థితిలో చేసేసి వచ్చిన 1,50,000 చేసిన. ఇప్పుడు పైసలు లేవు, వాడు ఒకటి ఇస్తాను, వాళ్ళు ఇవ్వలేదు, అంత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఆర్థిక సాయం కోసం అడుగుతున్నాండి, ఎవరైనా పెద్దలు దయచేసి ఇస్తే నా భార్యని కాపాడుకోగలుగుతా. రైట్, మనం చూస్తున్నాం మొత్తం కూడా దీనికి సంబంధించిన నిర్మలకు సంబంధించిన కుమారులు ఉన్నారు. కుమార్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నా పేరు చరణ్. అమ్మకి ఏమైంది? అమ్మకి ఇట్లనే ఆరోగ్యం 7 సంవత్సరాల నుంచి వెళ్ళి బాగాలేట్లేదు. అయితే మేము చదువుకుంటానికి కూడా మాకు కూడా మేమే పని చేసుకుంటూ మా అమ్మని చూసుకుంటూ మేమే మా అమ్మని ఎటు పోకుండా చూసుకుంటూ మేము కొద్దిగా చదువులో వెనకపడ్డాం. మా అమ్మని దయచేసి మాకు
సాయం చేయాలని అన్నలని అక్కలని అందరినీ కోరుతున్నాను. మా అమ్మ ఇలా 7 సంవత్సరాల నుంచి ఇలా ఉందంటే మాకే చాలా బాధాకరంగా ఉంది. మా నాన్న కూడా కాయ కష్టం చేసి మాకు ఇంత తెచ్చి పెడుతున్నాడు. అది కూడా సరిపో ఒక పూట తింటే ఒక పూట ఉండలేదు. మాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. అన్నలు వాళ్ళన్నా ఉంటే సాయం చేయాలని కోరుకుంటున్నాను. అమ్మ నీతోటి చిన్నప్పుడు ఎట్లా ఉండే? ఇప్పుడు పరిస్థితి బెడ్ మీద ఉన్న పరిస్థితి ఉంది. అమ్మని చూస్తే నీకేమనిపిస్తుంది? అమ్మని చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. అమ్మ ఉన్నప్పుడు 7 సంవత్సరాల కింద అన్నీ ఉండే మాకు మంచిగా. అమ్మ ఉన్నప్పుడు అన్నీ మాకు కూడా బట్టలు అన్నీ తెచ్చిపెట్టేది. బువ్వకి ఇట్లా ఆడుకోలేదు. అమ్మకి ఎప్పుడైతే అయిందో మేము కూడా చాలా వెనకపడ్డాం. అమ్మ ఉన్నప్పుడు మంచి ప్రేమతో మాట్లాడుతుండే. అమ్మ కూడా కూల్ చేసి తెచ్చి పెడుతుండే మాకు కూడా. అమ్మ లేని కాంచెలి మాకు ఒక బలం లేనట్టు పోయింది. దయచేసి అన్నలు ఉంటే సాయం చేయమని కోరుతున్నాం. ఉదయం ఈ పనులు మనం చూస్తున్నాం, విజువల్లో కూడా చూస్తున్నాం. ఉదయమే పనులు మీరే లేచి మీరే అంట్లు తోముకొని ఆకలి ఉచ్చుకుంటూ కూడా పని చేస్తున్నారు కూడా. ఏమనిపిస్తుంది ఒక్కసారిగా ప్రతిరోజు ఉదయం ఏమనిపిస్తుంది? ప్రతిరోజు ఉదయం మా అమ్మ మంచిగా ఉంటే మాకు ఇట్లా కాపోదులే అనుకొని మేమే సర్లే మా అమ్మకి బాలే అని మేమే ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ మేమే పనులు చేసుకుంటున్నాం. మేమే మొత్తం ఇల్లు అవి బట్టలన్నీ మేమే ఉతుకుంటున్నాం. మా నాన్న కష్టానికి పోయినా కానీ మా నాన్న జీతం 5 రోజుకి కూలి పని చేసి 500 వచ్చినా కానీ నూనెకి దాంట్లోకే సరిపోతున్నాయి. మా చదువులకి బుక్లకు కూడా ఉంటలేవు పైసలు. మా అమ్మ మంచిగా ఉన్నప్పుడు ఉండేవి. మా అమ్మ మంచిగా ఉన్నప్పుడు ఉన్నాయి కానీ ఇప్పుడు లేవు. మా అమ్మ 7 సంవత్సరాల కింద ఎప్పుడైతే అట్లా అయిందో అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు ఒక పూట తింటూ ఇంకో పూట ఉండలేదు మాకు అన్నం. దయచేసి అన్నాలను సాయం చేయమని మేము కోరుకుంటున్నాం. రైట్, చూస్తున్నాం. వాళ్ళతో మాట్లాడుతుంటే కూడా పరిస్థితి కనపడుతుంది. ఒకసారి మనం ఏదైతే రమేష్ నివసిస్తున్న ఇల్లు పరిసర ప్రాంతాలను కూడా చూసే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్తున్న చూస్తున్నాం. లోపల కూడా కనీసము వెముకలు కొరికే చలి ఉన్న పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా చలికాలం ఉంది. మొత్తం కూడా ఎక్కడ కూడా లేదు. మొత్తం కూడా ఏదైతే బస్తాలతో కట్టుకున్నటువంటి చుట్టూ కూడా గాలి రాకుండా కూడా బస్తాలతో కట్టుకున్నటువంటి పరిస్థితిలో కూడా వీళ్ళు జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి. తినడానికి తిండి కూడా లేదు అని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు బయటికి వెళ్తేనే ఆ పూట గడుస్తుందని కూడా చెప్తున్నారు. ఒకరోజు తింటున్నాం, ఒకరోజు ఉపవాసంతో ఉంటున్నాం అని కూడా చెప్తున్నారు. కొంతమంది ఆ చుట్టుపక్కల వాళ్ళు మాత్రము ఏదో తీసుకువచ్చి పెడితే మాత్రము తింటున్నాము, లేనివాడు మాత్రము మేము తినలేని పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. మేము ఏదైతే కంట్రోల్ బియ్యం తోటి తీసుకొచ్చి కంట్రోల్ బియ్యం వండుకొని కూడా తింటున్నామని చెప్తున్న పరిస్థితి. మన విజువల్లో కూడా చూస్తున్నాం. వాళ్ళు మొత్తం కూడా కుటుంబంలో ముగ్గురే ఉన్న కూడా అన్నం కొంచెమే వండుకుంటున్నారు. అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మమ్మల్ని ఎవరైనా ఆదుకోవాలని కూడా వారు కోరుకున్న మనసున్న మహారాజులు ఎవరైనా ఉన్నంటే మనసున్న మహారాజులు కూడా మమ్మల్ని ఆదుకోవాలని కూడా రమేష్ చెప్తున్న పరిస్థితి. రమేష్ కూడా మరొకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రమేష్, మనం ఏంటి పరిస్థితి, ఏమనిపిస్తుంది రమేష్? మొత్తం ఎట్లా? ఏం లేదు సార్, ఇప్పుడు ఆమెకు డబ్బులు కట్టాలి, డబ్బులు లేవు. అక్కడ నాకు ఎట్లా ఏం తోయట్లేదు. అధికారులను కానీ రాజకీయ నాయకులను కానీ ఎక్కడ పోదామంటే నాకు ఎవరు తెలియదు సార్. నాకు తెలియదు, నాకు చదువు రాదు. ఎవరి కాడికి పోలే, నేను పోవటానికి నాకు తెలివి కూడా లేదు. ఏమంటారు మరి కొడుకులు? ఏమంటున్నారు చిన్న బాబులు? వాళ్ళు ఏమంటారు సార్, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు బాధపడుతున్నారు. నేను పోయేస్తే ఏమన్నారు, ఇక పొద్దుకాలకే వస్తాళ్ళకి ఏడుస్తారు. ఏంది పరిస్థితి అనుకుంటారు. కానీ వాళ్ళ బాధలు వాళ్ళు కూలిపోతారు, నాకు చెప్పుకోలేకపోతారు. ఇంకా నేను కూడా వాళ్ళని ఏమనను. ఇక సార్ ఇట్లా అట్లా అని చెప్తాను. ఆ బాధ నేను పడుతున్నా. పోరగాలతో కూడా ఏం చెప్పాను, వాళ్ళు బాధపడతారని. నా శాయశక్తులను బాధపడుతున్నా. ఎక్కడ తిరిగినా ఎవరు సాయం చేసేదానికి నాకు తెలియదు. తీసుకుపోయేటోళ్ళు కూడా లేరు నాకు. ఇక తెలియక ఇట్లా రమేష్ మరి అప్పుడు ఏదైతే మ్యారేజ్ అయిన తర్వాత కూడా మీది ఇండ్లూరు గ్రామం, అక్కడి నుంచి ఇక్కడ కూడా వలస వచ్చిందని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ఏమనిపిస్తుంది ఆ గుర్తులు మొత్తం కూడా గుర్తు చేసుకుంటున్నప్పుడు? ఒకసారి రమేష్ ఏమనిపిస్తుంది? అప్పుడైతే మంచిగానే ఉండే సార్ బతుకు. అప్పటికిప్పటికి చాలా బాధగా అనిపిస్తుంది. అప్పుడైతే ఇద్దరం కష్టం చేసుకున్నాం, పిల్లలు చదువుకున్నాం, మంచిగా ఉండే. ఇప్పుడు ఆమె అట్లయితే నాకు ఒక్కరికి చాలా భారం అయిపోయి ఇబ్బంది అవుతుంది. సరే ఆమె ఏదో వండి పెట్టి ఇంటికాడ ఉంటుందంటే లేదు, ఇంకా మానసికంగా ఇంకా ఇబ్బంది పెడతారు. కళ్ళు వేసి వచ్చిన డబ్బులు కావాలి సార్. నాకు ఎవరు ఉంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం నిర్మల దగ్గర? ఎవ్వరు ఉంచారు సార్, అది ప్రైవేట్ హాస్పిటల్ కదా, ఎవరు ఉంచారు. మళ్ళీ రానియరు. వెళ్తున్నా. ఏంటి నువ్వు పోతే గుర్తుపడుతుందా, మాట్లాడుతుందా నీతో? అక్కడికి దగ్గరికి రానియరు సార్. ఆమెకి ఏమన్నా మన సిసి ఫుడ్ ఏదో చూపెడతారు. ఆమె ఎట్లా ఉన్నది ఏ సంగతి దగ్గరికి రానియరు. చివరిసారిగా నువ్వు మరి ఎప్పుడు ఈ మధ్యన 8వ తారీఖు నాడు జాయిన్ చేసే రోజు మాట్లాడింది నా అక్కడనే హాస్పిటల్నే. ఇంకా ఆమె పైకి తీసుకెళ్లేటప్పుడు ఒక ఇంజక్షన్ ఇచ్చి కాస్త లిఫ్ట్లో తీసుకొని పైన అడ్మిట్ చేసుకోరు. 2వ తారీఖు అడ్మిట్ చేశారు. అవును సార్.
2వ తారీఖు నాడు చేసినాం అడ్మిట్. 15 రోజులు పెట్టాలన్నారు. అంటే 2వ తారీఖు అడ్మిట్ చేసినప్పుడు కనీసం మీరు మాట్లాడిందన్న ఆమెకు గ్రహిస్తుంటుందా? లేదు సార్, ఉండదు. ఏదో మాట్లాడుతుంది ఏందని చూసి నన్ను చూసి నవ్వుతుంది. ఈయన మీ ఆయన నన్ను డాక్టర్ అడిగితే నవ్వుతుంది. కాడా మీ ఆయన అంటే నాకేం తెలుసు, ఆయనని అడుగు అంటుంది. ఇక 2 ముచ్చాలు అన్నదే ఇంజక్షన్ వేసి తీసుకొని వెళ్ళిపోయారు పైకి. రైట్. మొత్తం కూడా చూస్తున్నాం రమేష్ కుటుంబం మాత్రం చాలా దయనీయంగా ఉందని కూడా చెప్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళు మాత్రము ఏ రోజుకు ఎవరైనా ఒకరు దయదుంచి వాళ్ళకు భోజనం పెడితే మాత్రము భోజనం తింటున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం కూడా ఎవరైతే కాలనీకి సంబంధించిన కాలనీ వాసులు కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి మొత్తం కూడా రమేష్ కుటుంబం ఏ విధంగా ఉంది, రమేష్ ఎట్లా ఉండేవాడు, వాళ్ళు ఎట్లా ఉండేది తదితర అంశాలు తెలుసుకునేందుకు చాలామంది ఉన్నారు. చెప్పండి, మొత్తం కూడా మనం రమేష్ కుటుంబం దగ్గరికి వచ్చిన పరిస్థితి ఉంది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదంటున్నారు, దయనీయంగా ఉందంటున్నారు. ఏంటి ఎట్లా ఉండేది? 7-8 సంవత్సరాల కిందట అంతా ఫ్యామిలీ మంచిగా ఉండే సార్. అయితే 7-8 సంవత్సరాల తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైందో తెలియదు అమ్మాయికి. ఆమెకు 3 పిల్లల తర్వాత మత్స్యం అయిపోయి ఇంట్లో ఉండకుండా పోవడం, తనకలా తానే బాధపడడం, ఆమె వచ్చి నన్ను ఎవరో ఏం చేస్తున్నట్టు అని చెప్పేసి పుట్టిన పిల్లలు కూడా పట్టించుకోకుండా, భర్తను పట్టించుకోకుండా అటు ఇక్కడ వెళ్ళడం జరుగుతుంది సార్. అదే విషయాన్ని చూసి ఇక్కడ బాగా హాస్పిటల్ కానీ దేవుళ్ళ చుట్టూ కానీ బాగా తిప్పిండు 7-8 సంవత్సరాల నుంచి. ఇల్లు కట్టుకుందాం అని చెప్పేసి ఇంతకుముందుకు మంచిగా ఉన్నప్పుడు 5-10 పోగేసుకున్న డబ్బులు కూడా తనకే ఖర్చు పెట్టిండు రమేష్. ఆయన కూడా నయమయ్యే పరిస్థితి లేదు. అట్లా 8 సంవత్సరాల నుంచి చిన్న చిన్న హాస్పిటల్ నుంచి అట్లా దేవుళ్ళ కాడికి అక్కడిక్కడ తిప్పుతూనే ఉండు సార్. రీసెంట్గా బాగా ముదిరిపోయింది ఆమెకు. ఆమె ఎవరో ఆమె తెలియని పరిస్థితి అయిపోయింది. 3 పిల్లలు ఉండరు, వాళ్ళకి పెట్టే వాళ్ళు కూడా లేరు. ఆ డబ్బులు మొత్తం అయిపోయినాయి. మొన్న రీసెంట్గా సమీక్ష హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ కనీసం 3 నుంచి 4 లక్షల దాకా అవుతాయని చెప్పారు. చాలా బయట ఖర్చులు కూడా అవుతాయని చెప్పిండు. అంతకు మించి అతను ఏం చేయలేక మా నుంచి కూడా కొంత సాయం కొడితే మేము ఎంతో సాయం చేసినా కూడా ఆ సాయం కూడా తనకు తీర్చలేకపోయింది. ఇక ఇట్లనే ఇదే బాధపడకుండా పిల్లలు కూడా రోజు పక్కింట్లో వాళ్ళ పెడితేనే అన్నం తింటుండు. తన భార్య కాడికి పోతుండే, ఎటు పని చేస్తూ లేరు. 3 పిల్లలు అయిపోయారు, చిన్నోళ్ళు. గత 9 సంవత్సరాల నుంచి చాలా బాధపడుతుంది ఆయన. ఏమన్నా మీరు రాజకీయ నాయకులకు ఎమ్మెల్యే కాడికి కానీ వేరే మంత్రుల కాడికి కానీ ఏదైనా తీసుకుపోయే ప్రయత్నం చేశారా, కల్పించే ప్రయత్నం చేశారా? అక్కడి నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? చేసినాం సార్. ఇక్కడ మా స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంకర్ తీసుకెళ్ళడం వల్ల కొంత బిజీ వల్ల చూద్దామని చెప్పేసి ఈ వారం 10 రోజుల్లో చూద్దాం అని ఇప్పుడు చెప్పి కూడా మేము ఒక 3-4 రోజులు అవుతుంది సార్. రైట్. మొత్తం కూడా కాలనీ వస్తువులు చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళ గురించి కూడా చెప్తున్న పరిస్థితి. మరికొంతమంది ఉన్నారు. ఎట్లా ఉండే రమేష్ కుటుంబం, రమేష్ ఇంతకుముందు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉండేది? 7 సంవత్సరాల నుంచి ఒక మతిస్థిమితం అనేది లేదు సార్. దానివల్ల రమేష్ అనేవాడే కుటుంబాన్ని చేసుకోవడం చాలా ఇబ్బంది పడుకుంటూ మాతో పాటే పనిచేస్తాడు అతను. వచ్చిన డబ్బు కాస్త పిల్లలు చూసుకోవడం, అమ్మాయికి పెట్టడం అంతా మొత్తం జరిగిపోతుంది. చూస్తున్నాం మొత్తం ఇల్లు కూడా కరెక్ట్గా లేని పరిస్థితి. అవును సార్, ఇల్లు లేదు, ఏం లేదు, తిండి లేదు. అనిపిస్తుంది మొత్తం చూస్తే రమేష్ కు 3 పిల్లలు మాతో పాటే పనిచేస్తాడు సార్. మా దగ్గర పనిచేస్తాడు. మేమందరం కలిసి ఒక గుంపులో పనిచేస్తుంటాం. ఇక అతని పరిస్థితి అలానే ఉంటుంది. మేమే అప్పుడప్పుడు తీసుకొచ్చి పెట్టడం, చేయడం, పిల్లలను స్కూల్కి పంపించే పరిస్థితి. రమేష్ నా భార్యకి ఇట్లా అయ్యింది అని ఎప్పుడన్నా మీతో షేర్ చేసుకుంటుంటాడా? చేస్తుంటాడు సార్, చెప్తుంటాడు. ఆమె 7-8 సంవత్సరాల నుంచి ఇలానే స్ట్రగుల్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె ఎవరో ఆమె గుర్తుపట్టలేని పొజిషన్కి వచ్చేసరికి స్థానిక ఎమ్మెల్యే గారికి అక్కడిక్కడ తిరగడం జరిగింది. వాళ్ళ బిజీ వల్ల వాళ్ళు కలవలేకపోయారు. మేము కూడా మాకు తోచినంత ఆర్థిక సాయం చేస్తూనే ఉన్నాం. కాకపోతే చాలా ఖర్చు, అంత అమౌంట్ మేము చేసేంత పరిస్థితిలో లేము. మేము పని చేస్తేనే పైసలు వచ్చేది. అతను ఇప్పుడు వారం 15 రోజులు పని చేసి ఆమె తీసుకొని పోయి హాస్పిటల్లో జాయిన్ చేసిండు. అక్కడ 3-4 లక్షలు అవుద్దని చెప్పారు. ఇక తన ప్రయత్నం తను చేస్తుండు. ఈయన పోయి అక్కడ ఉంటే ఈ పిల్లలు చూసుకునే బాధ్యులు ఎవరు లేరు. పిల్లలు మనం చూస్తున్నాము, వాళ్ళ పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉన్న పరిస్థితి. చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు. అమ్మ నాన్న సంతోషంగా ఉండవలసిన క్రమంలో కూడా ఈరోజు బాధపడుతున్న పరిస్థితి. ఎట్లా ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంటుంది నీకు? చాలా బాధ అనిపిస్తుంటుంది సార్. అతని పరిస్థితి చూస్తుంటే అసలు జీవితంలో శత్రువుకు కూడా ఇలాంటి ఆలోచన రావద్దు, ఇలాంటి పరిస్థితి రావద్దు అనిపిస్తుంది. ఆ ఇల్లు చూస్తుంటే, ఆ పరిస్థితి చూస్తుంటే చలికాలం మనం పట్టాలు గోడ కట్టడానికి కూడా పరిస్థితి బాగాలేక పట్టాలు కట్టుకొని, ఆ బుగ్గు బస్తాలు కట్టుకొని పడుకోవడం జరుగుతుంది. 3 పిల్లల్ని వేసుకొని భార్య అక్కడ హాస్పిటల్లో, ఇక్కడ వీళ్ళని స్కూల్కి పంపించేది లేదు. వీళ్ళ భవిష్యత్తు కూడా నాశనం అయ్యేటట్టే కొడుతుంది సార్. ఎవరైనా దయచేసి ముందుకు వచ్చి ఏమైనా ఆర్థిక సాయం చేయగలిగితే అతను మెరుగైన ట్రీట్మెంట్ చేయించుకుంటాడని మేమందరం కోరుకుంటున్నాం సార్.
ముఖ్యంగా కూడా చూస్తున్నాం ఏదైతే రమేష్ కుటుంబానికి కానీ రమేష్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఒకటే కోరుకుంటున్నారు. ఏదైతే రమేష్ కుటుంబము దయనీయ స్థితిలో ఉన్నది, అపన్న ఆస్తం కొరకు ఎదురు చూస్తున్నారు. ఎవరన్నా దాతలు ఉంటే మాత్రం ముందుకొచ్చి కూడా ఆర్థిక సహాయం చేసి కూడా అటు రమేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా రమేష్కు మొత్తం 3 చిన్నపిల్లలు, వాళ్ళు కూడా స్కూల్కి పోయే పరిస్థితి కూడా స్కూల్ వదిలిపెట్టి కూడా ఇక్కడనే ఉండి వాళ్ళు పని చేసుకుంటున్నారు. అర్ధాకలితో ఉంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఒక పూట అన్నం తింటే మరొక పూట అన్నం తినకుండా పస్తులు ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. నాన్న ఎవరైతే రమేష్ ఉన్నాడో, రమేష్ ఏదైతే బొగ్గుబట్టిలో పనిచేస్తూ రోజుకు 400, 500, 600 రూపాయలు వస్తే అవి మొత్తం కూడా దానికి సంబంధించిన ఖర్చులకే సరిపోతున్నాయి. ఇటు నేను నా భార్యను కాపాడుకోవడానికి కూడా నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఇప్పటికైనా ఎవరైనా మనసున్న మహారాజులు ఆదుకోవాలని కూడా రమేష్ కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.